ముఖ్యమంత్రి గారి సహాయానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న చెక్ ఇవ్వడం జరిగింది. అలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు వినియోగదారులు ఎప్పటి నుంచి 6 దశాబ్దాలుగా ఉన్నారు విజయవాడలో. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఆ మానవ సహజంగా మనం కొంత సహకారం ఇంకా చేయాలని చాలా అందరికీ మనసులో ఉంది. కానీ బలపడుతున్నంత ఆలోచించి ఈ కష్ట సమయంలో 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇచ్చాం. చిరంజీవి స్వామి వారు కూడా కృష్ణా విజయంతో అవినోభావ సంబంధం ఉంది. ఆయన కూడా ఫోన్ చేసి జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా తెలుసుకుని ఆయన చాలా రైతులకు నష్టం జరిగిందని ఇచ్చేసి ఇంకా బెటర్గా విజయవాడ ప్లాంట్ కూడా తొందరగా మొదలు పెట్టాలని చెప్పి 11 లక్షల రూపాయలని 11 లక్షల 1000 రూపాయలని ఆయన కూడా యూనియన్కి పంపడం జరిగింది. దానికి జిఎస్ స్వామివారి ట్రస్ట్ని స్వామివారికి కూడా ఈ సందర్భంగా కృష్ణా యూనియన్ తరఫున మా రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తుంది.